Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను కీరా దోసకాయతో ఆవ ఆవ పచ్చడి చేస్తున్నానండి. ఆవాలు పెట్టిన కీరా దోసకాయ పచ్చడి. ఈ ఫస్ట్ ఏంటంటే మనం చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. కీరా ఆవపెట్టిన పచ్చడికి మనం కొంచెం నువ్వులు, కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాం. ఒక అరగంట నానేసరికి బాగా నలుగుతుంది, దంచుకోవాలన్నమాట. చూసారండి, నువ్వులు, పచ్చిమిరపకాయలు అండ్ ఆవాలు బాగా నలిగింది. దీంట్లో ఈ మాత్రం చింతపండు నానబెట్టుకొని వేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, దంచినప్పుడు తీయలేదు. ఇందులో చింతపండు కూడా నానబెట్టి వేసుకున్నాను అనమాట. ఈ మాత్రం చింతపండు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని ఇలా దంచుకోవాలండి. మొత్తం ఆవాలు అసలు మెత్తగా అయిపోవాలండి. ఒక పావుగంట 20 నిమిషాలు పట్టింది ఇలా రావడానికి. ఆవపెట్టిన కీరా పచ్చడి చాలా బాగుంటుందండి. చూసారా, దీనికి ఇప్పుడు ఇంగువ, మెంతులు, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు తాలింపు వేసుకుందామండి. ఇంగువ, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలండి. బాగా చిటపట్టలాడాలి. చిటపట్టలాడితే తాలింపు మంచి వాసన వస్తుందండి. సిమ్లో పెట్టుకున్నాను, పోపు మాడిపోకూడదని సిమ్లో పెట్టుకున్నానండి. కీరా ముక్కలు ఇలా కోసుకున్నాం కదండి, ఇందులో వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం. పచ్చివేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఈ ముద్ద దీంట్లో వేసేసుకుందాం. ఆవాలు, పచ్చిమిరపకాయలు అండ్ నువ్వులు. అంతేనండి, కీరా అండ్ ఆవపెట్టిన కీరా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఆవపెట్టిన కీరా పచ్చడి నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఆవపెట్టిన కీరా పచ్చడి యమ్మీగా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అన్నంలోకి చాలా బాగుంటుందండి, సైడ్ డిష్గా. ఆవఘాటుతో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అన్నీ కొంచెం ఆవాలు,
కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాం కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్లీ వ్యూయర్స్.